దొంగలు కొంతమంది ప్రభుత్వ చట్ట వ్యతిరేకంగా మా అడవిలో ప్రవేశించి అడవి సంపద, జంతు సంపద దొంగతనంగా దోసుకెళ్ళిపోవడం కాకుండా అడవిలో కనబడిన గిరిజన మా అక్కల్ని, మా చెల్లెల్ని అతి దారుణంగా పాడు చేసి చంపేసే రోజులే. అలాంటి రోజుల్లో ఆ గూడెంలో కులపెద్ద అయిన ఆంబో తెంకన్న అనబడిన ఆయనకు ఆఖరి కొడుగ్గా నేను పుట్టి ఉన్నాను. మా కులపెద్దలు వెళ్ళి, అయ్యా అడవిలో పుట్టి అడవిలో చచ్చిపోయేవాళ్ళం, ఎందుకయ్యా మా పిల్లల్ని ఇలాగ చంపేస్తున్నారు ఆడపిల్లల్ని అని అడిగినందుకు వాళ్ళ దగ్గర ఉన్న తుపాకులు, బాంబులతో బెదిరించి భయపెట్టేసేవారు. అలాంటి రోజుల్లో ఆంబో తెంకన్న ఆయనకి ఆఖరి కొడుగ్గా, మీసాల గుర్రప్పగా నేను పుట్టి ఉన్నాను. అప్పుడు నా తండ్రి, మా బంధువులు కలిసి మా అడవిలో ఉన్న ఆడపిల్లల్ని కాపాడుకోవడం కోసం, మా ఆడపిల్లల్ని చంపే వాళ్ళని చంపి మా ఆడ జాతిని రక్షించుకోవడం కోసం, అడవిలో రక్షకుడుగా, అడవిలో ఒక కాపరిగా, ఆడవాళ్ళని రక్షించేవాడుగా తయారు చేయడం కోసం నన్ను తయారు చేశారు. పాములు కలిసిన, పామిషం తాగిన చావకుండా కొన్ని అడుగు మందులు ఉన్నాయి. నల్లేశ్వర, తల్లేశ్వర, భూమేశ్వర, మణికంఠమని ఇలాంటి మందులు నాకు త్రాగించారు. వీటి శక్తి మనిషి శరీరంలో ప్రవేశిస్తే గంట తర్వాత ఎన్ని పాములు కలిసినా, ఎంత పామిషం తాగినా, ఎన్ని చచ్చే మందులు తాగినా ఆ మనిషి చావడు. మనిషి ఆ మందుల శక్తి శరీరంలో ఎంతకాలం పనిచేస్తే అంతకాలం మనిషి బతికే ఉంటాడు. వాడి శక్తి తగ్గిపోతే మనిషి చచ్చిపోతాడు. అందుకే ముందు నా తండ్రి ఆంబో తెంకన, మా గూడు ప్రజలు, మా పెద్దలు ఆ మందులు నాకు త్రాగించి, ఆ తదుపరి మా ప్రాంతంలో భయంకర పాములు, నవతరస్, ఎరతరస్, గోందరస్, పసపొడిరస్ అని 5 రకాల పేర్లు కలిగిన పాముల విషయాన్ని నేను పుట్టింది మొదలుకొని నాకు 13 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆ పామిషం తాగిస్తూనే ఉన్నారు. నేను తినే ఆహారంలో, నేను త్రాగే నీళ్ళల్లో ఆ పామిషం తాగిస్తున్నారు. ఒళ్ళంతా శపూర్తిగా మారిపోయింది, ప్రమాదకర మనిషిగా మారిపోయాను. 13 సంవత్సరాలు రాగానే పూర్తిగా విష మనిషిగా మారిపోయాను. నా చేతులు, కాళ్ళ గోర్లు మొత్తం విషపూర్తిగా మారిపోయినాయి. మా ఆడలో జోలికి ఎవరైనా వస్తే, మా ఆడపిల్లల్ని, అడవిలో గిరిజన అమ్మాయిల్ని ఎవరిని ఏదైనా చేస్తే భయపడలేదు. వాళ్ళ దగ్గర తుపాకులున్నా, బాంబులున్నా, వాడు ఎంతలో ఉన్నా, ఎంత ఎత్తున్నా వెళ్ళిపోయేవాడిని. వెళ్ళి మా ఆడవాళ్ళని బాధ పెట్టేవాడిని. నా గోరులతో, చేతి గోరులతో గిల్లేసేవాడిని, కాళ్ళ గోరులతో తన్నేసేవాడిని, నోట్లో పొలతో కరిచేసేవాడిని. నేను కరిసిన, గిల్లిన నాలో ఉన్న పామిష్యం వాళ్ళలోకి వెళ్ళిపోయి, నాలో ఉన్న పామిష్యం వాళ్ళకి వెళ్ళిపోయి గిరగిర తిరిగి కింద పడి చచ్చిపోతుంటారు. ఇది నా తండ్రి ఆంబో తెంకన్న మా గూడుపోలు, మా అడవిలో ఉన్న ఆడపిల్లల్ని కాపాడుకోవడానికి నాకు ఇచ్చిన మంచి జాబు, మంచి ఉద్యోగం, గెల్లటం, కరవటం. అలాగ నా జీవితం స్టార్ట్ అయిపోయింది. 13 నుంచి 18 సంవత్సరాలు, 5 సంవత్సరాల గ్యాప్లో వాళ్ళ ఇష్టాన్ని పడుకున్నాను. 18 సంవత్సరం వయసు నాకు రాగానే చిన్నతనంలో పామిషానికి ముందు సావకుండా త్రాగించిన అడవి మందుల శక్తి నా శరీరంలో తగ్గిపోయింది. ఈ పామిషం అనేది నా గుండెగా పట్టేసింది. అప్పుడు నా శరీరం ఎలా ఉండదంటే, మన వస్త్రాలు బాగా ఒత్తికి పిండిదల ఉండదు, అలాగే నా శరీరమును ఎవరో గట్టిగా నలిపేసినట్లు, నా నరాలు తెగిపోయినట్లు ఆ బాధ తట్టుకోలేక నా తండ్రి దగ్గర ఏడ్చాను. తండ్రి బ్రతికించు, లేదా చంపే, ఈ బాధ తట్టుకోలేకపోతున్నానయ్యా అని ఏడిస్తే అప్పుడు నా తండ్రికి అర్థమైపోయి, కొడుకు నువ్వు భయపడకరా, నీలో ఉన్న పామిషం నేను తీసేస్తానని అడవిలో మందులు, పామిషం ఇరిగిపోయే మందులు నాకు త్రాగించాడు. అప్పుడే బాగా పామిషం ముదిరిపోవడం వలన వాటి వల్ల కాలేదు. సహజంగా నా తండ్రి ఆంబో తెంకన్న కొద్ది మంత్రాలు చేసేవాడు, మంత్రశక్తులు ప్రయోగం చేశాడు. అడవులు మందులు, నాటు మందులు, ఆయుర్వేదాల వల్ల కానీ, మంత్రాల వల్ల కానీ నా రోగం తగ్గకపోగా నా రోగం ఎక్కువైపోయింది. అప్పుడు నా తండ్రి తెలంగాణలో ఉన్న ఒక మంచి రాజకీయ నాయకుడి ద్వారా నా తండ్రికి ఉన్న పరిచయాన్ని బట్టి ఆయన తీసుకొని హైదరాబాదు ఒక హాస్పిటల్ తీసుకెళ్లారు. నిలువెల్ల పామిషంతో ఈ అబ్బాయి నిండిపోయాడు, చచ్చిపోతాడు, బతకడని చెప్పారు. అప్పుడు నా తండ్రి నన్ను తీసుకొని మా ఇంటికి వచ్చి ఏడుస్తున్నాడు, కొడుక గురప్ప, నీకు పామిషం పడిన కారణం అడవిలో ఉన్న మన ఆడపిల్లలు కాపాడగరా, కానీ నిన్ను బట్టి 1000 మంది ఆడలు బతికారు, కానీ నువ్వు చచ్చిపోతున్నావు కొడుక, నాకు చాలా బాధగా ఉంది. కొడుక చచ్చిపోతున్నావు, ఎలాగో చనిపోతున్నావు కాబట్టి నువ్వు చనిపోయే ముందు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. అదేనంటే, నువ్వు పుట్టక ముందు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ ఒక దేవుడిని నమ్ముకుందిరా, ఆయన ఎవరో మాకు తెలియదు. కులాచార ప్రకారంగా పరాయి దేవుని నమ్ముకుని చంపేస్తారు.
నేను బాగా తాగి తెలుసో తెలియక మీ అమ్మను కొట్టాను. ఆ దెబ్బలకి మీ అమ్మ నిండు గర్భిణి చనిపోయింది. మీ అమ్మ చచ్చిపోయి కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు. నిద్ర గుట్టుకున్న నిన్ను నీ తల్లి తన ఒళ్ళు పెట్టుకొని నీ గురించి తన దేవుడితో చెప్పటము నా కళ్ళారు చూశాను, చెవులరినప్పుడు కొడుకు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీ అమ్మ చనిపోతే చనిపోయింది, కానీ నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడు ఖచ్చితంగా నిన్ను బతికిస్తాడు. ఒక దేవుడు కోసం మా అమ్మని చంపేశారా? దేవుడు నమ్ముకుంటే చంపేస్తారా? తాగుబోతుడు బాగానే ఉన్నాడు, కూలికూర బాగానే ఉన్నాడు. ఆ ఇంటికి ఈ ఇంటికి నిప్పులు పెట్టి అప్పులు చేసి భయంకరమైన రాక్షసుగా మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు రేపి భయంకరంగా కనపడిన కుర్రత ప్రవర్తించి దేశానికి సమాజానికి హాని కలిగించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు. కేవలం యేసుప్రభు నమ్ముకొని పాపం విడిచిపెట్టి శాపాలు విడిచిపెట్టి బైబిల్ తీసుకొని దేవుని సందుకొచ్చి ప్రాణం చేసుకున్న వాళ్ళని చంపేస్తారా అనే బాధ ఆ రోజులో నాకు కలిగింది. వెంటనే నేను చెట్టు ఎక్కిపోయి అడవిలోకి చెట్టు ఎక్కాను. చెట్టు పైకి వెళ్ళి పైనుంచి ఆకాశంలో చూసి ఏడుస్తున్నాను. తల్లి, నన్ను కన్న తల్లి, ఆరాధించి పూజించిన దేవుడా నన్ను కాపాడమని నడుస్తున్నాను. ప్రపంచంలో భారతదేశంలో ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ 4 రాష్ట్రాల అడవిలో నిలివెల్ల ప్రామేశ్వరంతో నిండిపోయి రోగినై అడవిలో చచ్చిపోతున్న నన్ను పరలోకమందున్న దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం. మనుషులు చూడని పట్టించుకొనని ఆ అడవిలో చచ్చిపోయి నన్ను దేవుడు చూశాడు. రోగినై చచ్చిపోతున్న నన్ను చూసిన దేవుడు ఈ రాత్రి ఏ ఊరు నుంచి వచ్చారో, ఎక్కడి నుంచి వచ్చారో, ఎలా వచ్చారో, ఈ సభకు వచ్చిన మీరు క్రైస్తవులైనా, ముస్లింలైనా, హిందువులైనా, లేకపోతే ఇదే తొలిసారిగా ఆ కోయి పాస్ట్ అవుతున్న సోత్తాకు వచ్చిన వాళ్ళైనా తొలిసారిగా ఈ సభకు వస్తే దేవుడు నిన్ను చూస్తున్నాడు బిడ్డ. నీకున్న బాధలు, నీకున్న కష్టాలు, నీకున్న అప్పులు, నీకున్న సమస్యలు, నీకున్న వ్యాధులు, ఏ సమస్య ఉందో ఇప్పుడు అందరూ చదువుకున్నాం కదా. ఆ అమ్మాయి 18 సంవత్సరాలుగా బలహీనపరచబడి దెయ్యం చేత బాధపడుతుంటే, ఏ దెయ్యాల చేత బాధపడుతున్నారు, ఏ మంత్రాల చేత బాధపడుతున్నారు, ఏ రోగం చేత బాధపడుతున్నారు, ఈ రాత్రి మిమ్మల్ని చూసి మిమ్మల్ని స్వస్థపరిచి బతికించి సజీవుగా లేపి మీ ఇళ్ళకి దేవుడు పంపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మర్యాదగా చేతులు పైగా చెప్పండి, దేవునికి స్తోత్రం. ఇంకా గట్టిగా రావాలా? గట్టిగా సభలు కొట్టండి. ఈ రాత్రి యేసయ్య మనం తాకునుగాక. నేను ఏడ్చాను. నేను ఆ చెట్టు మీద ఉన్నా, అడవిలో చెట్టు మీద ఉన్నా. చెట్టు మీద ఉండి మా అమ్మ గురించి ఏడుస్తున్నా, తెలిసి తెలియని భాషతో. పరలోకమందున్న దేవుడు నా దగ్గరికి ఇలాంటి అయ్యగారిని, పాలరాజు గారు అయ్యగారిని నా దగ్గర పంపటం, వాళ్ళు మనుషులు రావడం అక్కడ కుదరదు. నేను ఉంది పూర్తి అడవిలో, ఆ పులులు సింహాల మధ్యలో ఉన్నాను. నా దగ్గరికి రావాలంటే పులులు సింహాలను దాటుకొని రావాలి. పులుల్లారా, సింహాలారా పక్కకు రండి, మీసాల గొప్పగా వాక్యం చెప్పి ప్రార్థన చెయ్యాలి అని ఎవరు అయ్యగారు వచ్చారనుకోండి, ఆ పుల్లు సింహాలు అలాగ అయ్యగారు రండి అయ్యగారు అని అంటాయమ్మా. ఒకవేళ ఆ పుల్లు రమ్మంటే అయ్యగారు వస్తారమ్మా, ఆ చుట్టుపక్కల కనబడాడు. పులులు సింహాల మధ్య, ఆ క్రూర మృగాల మధ్య ఉన్న నా దగ్గరికి మనుషులు వచ్చే అవకాశం లేదు. అది తెలుసుకున్న దేవుడు, పరలోకమందున్న దేవుడు, పరలోకమందున్న దేవదూతని నేను ఏ అడుగులో చెట్టు మీద ఉన్నానో, నాకు ఆ చెట్టు పైగా 10 అడుగులు ఎత్తు దూరంలో దేవుని దూత మన అయ్యగారు లాగా తెల్లని వస్త్రాలు ధరించుకొని నాకెళ్ళి ఒక మనిషి రూపంగా చూస్తూ నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నారు. నేను చెట్టు మీద ఉన్నాను. చెట్టుకి 10 అడుగుల దూరంలో ఎత్తులో గాల్లో నిలబడ్డాడు. మనుషులు గాల్లో నిలబడతారా? నోటితో చెప్పండి అమ్మ. నాకు అర్థమైపోయింది దేవదూతని. గాల్లో నిలబడి నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నారు. శకెమిగిన మేస్తగురప్ప వాత్యం జలతుంగురు జలపిన దేహం జలపిన కాశకం ఏసు నిడదేకమే జైలు నిడదేకం. ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి ఒక మనిషిగా చేయగలిగిన వాడు ఒకే ఒకడున్నాడు. ఆయన ఎవరో కాదు, నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుని పేరు యేసు క్రీస్తు ప్రభు. 15 రాత్రులు 15 పగలు దేవుని దూత అడవులు నాతో ఉండి ఒక మనిషిలాగా అయ్యగారులాగా నా పక్కనే ఉండి దేవుని సువార్త ప్రకటిస్తూ యేసయ్య చరిత్ర అంతా చెప్తూ, ముఖ్యంగా బైబిల్లో వాక్యాలు చెప్తుంటే
నాకు విశ్వాసం కలిగిపోయింది. నేను అడవిలో నడుస్తూ ఉన్నాను. దేవుని దూత నాతో నడుస్తున్నాడు, కానీ కాళ్ళు కనిపించట్లా, గాళ్ళు తేలిపోతున్నారు. నాకు అర్థమైంది మనిషి కాదని. దేవుని వాక్యము వినడం ద్వారా నాకు విశ్వాసం కలిగిపోయింది. నా విశ్వాసం నాకు అర్థమైపోయింది. నన్ను కాపాడేవాడు, నా కన్న తల్లి దేవుడు ఖచ్చితంగా నన్ను స్వస్థపరుస్తాడని నమ్మాను. నమ్ముట నివాళనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే కనుక దేవుని యొక్క కృపలో నేను నమ్మాను. 1984 సంవత్సరం, బాగా గుర్తుంచుకోండి, 84 సంవత్సరం. 84లో మీలో కొందరు పుట్టారు, కొందరు పుట్టలేదు. 1984 సంవత్సరంలో అక్టోబర్ నెలలో గుంటూరు పట్టణంలో శాంతవర్ధన్ రావు గారిని పాస్టర్ గారు సభలు ఏర్పాటు చేశారు, ఇలాగ మీటింగ్స్. దానికి చెన్నై నుంచి పెద్దయ్య గారు, దినకరణ గారు వచ్చారు. లక్షల మంది ఆ సభకు వచ్చారు. పెద్ద గ్రౌండ్, విస్తారమైన ప్రజలు. గుంటూరు నుండి నేను ఉన్న అడవికి కొన్ని వందల కిలోమీటర్ల దూరం. నేను గుంటూరు సభలకి ఏ వాహనంలో వచ్చానో తెలియదు, ఏ ట్రైన్లో వచ్చానో, ఏ బస్సులో వచ్చానో తెలియదు. దేవుని దూత నా చేపెట్టుకున్నారు, నేను చేపెట్టుకున్నాను. కళ్ళు మూసి కళ్ళు తెరిసేసరికి ఇలాగ సభలకు వచ్చేసాను. దేవుని స్తోత్రం. ఎక్కడనుకో కూర్చున్నాను. ఈ రాత్రి మీకు ఒక మాట చెప్పాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఒక మాటేనండి. మీరు అనుకుంటున్నారు మేము వచ్చాం సభలు కానీ యేసుక్రీస్తు ఒక మాట చెప్తాడు, నేను ఆకర్షించితే కానీ నా యొద్దకు ఎవరు కూడా రాలేరు, నేను రమ్మంటే కానీ ఎవరు రాలేదు. ఈ రాత్రి యేసయ్యే నన్ను మిమ్మల్ని మనందరిని ఇక్కడ తీసుకొచ్చాడు. నమ్మిన వాళ్ళు చేతులెత్తి గట్టిగా చెప్పండి. సరే, ఎందుకు తెచ్చాడు తెలుసా? ఏదో వచ్చారు ఆ కోయి పాస్టర్ కోయి అంటే 4 మాట్లాడినాం కాదు. మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాడంటే ఏదో అద్భుత కార్యం ఈ రాత్రి దేవుడు నీ పట్ల చేయబోతున్నాడు బిడ్డ. నీ ఊహించని రీతిలో నువ్వే కష్టం ఉన్నావో అవన్నీ తొలగిపోయే రోజు ఈ రోజు. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను తొలిసారిగా సభల్లో అడిగిపెట్టాను. అంతకుముందు నేను అడవిలో నరకం అనిపించాను, చీకట్లో బతికాను. తొలిసారిగా చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చాను. ఇందాక అయ్యగారు పాలరాజు గారి గొంతు పదే ఉంది. ఇదే ఫస్ట్ వింటాం పాట మీద. నేను ఇప్పుడు అనలేదు, మీ గొంతు చాలా బాగుంది. రాబోయే రోజుల్లో మిమ్మల్ని కూడా అడవిలోకి తీసుకెళ్ళి కోయి అనిపిస్తాను నేను. తొలిసారిగా చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చాను, మరణం నుండి జీవంలోకి వచ్చాను. సభలోకి రాగానే ప్రార్థన చేత కాదు, ఆరాధన చేత కాదు, కళ్ళు మూసుకోవడం చేత కాదు, అలాగొచ్చేసాను. రాగానే ఇందాక అయ్యగారు ఎలాగైతే నిలబెట్టి ఆరాధన చేశారో అలాగే అందరూ ఆరాధన చేస్తున్నారు. నేను కళ్ళు మూసుకోవడం కూడా తెలియదు. నేను ఆ సభలోకి వచ్చి అలాగే ఆకాశంగా చూస్తూ కళ్ళు తెరిసే ఏడుస్తున్నాను. యేసయ్యా, నా యొద్దకు వచ్చిన వారిని బయటికి త్రోసని చెప్పవంట. నీ వద్దకు వచ్చాను, నన్ను కాపాడు, చచ్చిపోతున్నాను, నా రోగమే నన్ను చంపేస్తుంది, చచ్చేలను బతికించయ్యా, చచ్చేదాకా నీ సేవ చేస్తానని ఏడుస్తున్నాను. అలా ఏడుస్తుంటే, అలా పైకి చూస్తుంటే ఆకాశం తెల్లని వెలుగుగా మారిపోయింది. ఆ వెలుగులో నుండి దగ మెరుస్తున్న యేసయ్య చేయి కనిపిస్తుంది. యేసయ్య చేతి మధ్యలో గాయం, యేసు రక్తం నా శరీరంలో ప్రవహించింది. నా శరీరంలో పామిషమంతా ప్రభు తన రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యమైన స్వస్థతను యేసయ్య నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మన ఆర్కెస్ట్రా ఆనంద్ గారు ఇంకా అరగంట అవ్వలేదా? తప్పు నాదే కదా, నేను పంపడమే తప్పు నాది. అయినా పర్లేదు, కొద్దిగా త్వరగా రండి నాన్న, అసలు పాటలు వచ్చేసినాయి. రే, ఆ మీటింగ్ ఏంటిరా? మూతి పగిలిపోతాం మనం కింద దిగనండి. నాకే చూడండి వచ్చేసి కోయి పాటలు రెడీగా ఉండండి. అమ్మా, 89వ సంవత్సరంలో నా జీవితంలో ఒక పాట రాసుకున్నాను. ఫస్ట్ పాట అది, తెలుగులో రాసిన పాట అది. ఆ పాటని ఇప్పుడు పాడబోతున్నాను.
పాడినా వద్దా? ఒకప్పుడు నేను పాటలు పాడితే గాడిదలు, కుక్కలు, పందులు కూడా పెరిగిద్ది. ఇది వాస్తవం, యథార్థం. కారణం నాకు తెలుగే స్పష్టంగా రాదు. లాభా దేబా దేబా లాభా ఈ భాషలు తప్ప తెలుగు కూడా రాదు. తాళం కొడతాం రాదు, చప్పట్లు కొడతాం రాదు. అలాంటి నన్ను యేసయ్య చేతులు పడగానే 40 సంవత్సరాలుగా పాటలు పాడుతుంటే ఎంతోమంది సినిమా వచ్చి సినిమాలోకి వచ్చి పాటలు పాడు, డబ్బులు వస్తాయి, కోట్లు వస్తాయి అన్నారు. నా నడినెత్తి నుంచి అరికాల వరకు యేసయ్య ఇచ్చిన ప్రాణం ఇది. యేసయ్య కోసమే పాడతాను, యేసయ్య కోసమే జీవిస్తాను, యేసయ్య కోసమే చచ్చిపోతాను తప్ప సినిమా పాటలు పాడను. దేవుని స్తోత్రం. సరే, అప్పుడు రాసిన పాటనండి. నిలువెల్ల ఘోరపు విషమేనయా, మనిషిగా పుట్టిన సర్పనయా, పాపము కడిగా బోలి విషము విరిచావులే, పాపము కడిగా బోలి విషము విరిచావులే, నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులే, క్రీస్తు దాసుగా పేరు పెట్టి పిలిచావులే. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, చావైన బ్రతుకైన నీ సాక్షిగా నేను జీవింతునయ్యా. ప్రభువా కాచితివి ఇంతకాలం, యేసయ్యా కాచితివి ఇంతకాలం, కోరి వలచావు నా బ్రతుకు మలచావయ్యా, మరణ ఛాయలు అన్నిటినీ విరిచావయ్యా, కోరి వలచావు నా బ్రతుకు మలచావయ్యా, మరణ ఛాయలు అన్నిటినీ విరిచావయ్యా, నన్ను తలచావులే మరి పిలిచావులే, నన్ను తలచావులే మరి పిలిచావులే. నాది 50 ఉండాలి, నీ 30 ఉండాలి. కొద్దిగా వాల్యూమ్ తగ్గించాను, పెద్దవారు ఏమనుకోవద్దు. ఎందుకంటే ఆ ముసలో డ్యాన్స్ చేయాలంటే నా వాల్యూమ్ పెరగాలి. కొద్దిగా పాట పాడేటప్పుడు కొద్దిగా వాల్యూమ్ తగ్గించండి. చూసుకున్నానా? మంచి పండు బాబు, కొండ బాబు, వందనాలయ్యా. కొండబాబు గారు వందనాలు. తగ్గించారంటే కోపడుతున్నామా? కోరి నాన్న ఏమైనా కోరి వలచావు నా బ్రతుకు మలచావయ్యా, మరణ ఛాయలు అన్నిటినీ విరిచావయ్యా, కోరి వలచావు నా బ్రతుకు మలచావయ్యా, మరణ ఛాయలు అన్నిటినీ విరిచావయ్యా, నన్ను తలచాబులి మరి పిలిచావు, నన్ను తలచాబులి మరి పిలిచావు, అరచేతుల్లో నన్ను చెప్పుకున్నా, నన్ను తలచాబులి మరి పిలిచావు. యేసయ్యా ఎక్కడ అడుగులో కొండలో పుట్టి చచ్చిపోయే నన్ను తలచాబులి మరి పిలిచావు, అరచేతుల్లో నన్ను చెప్పుకున్నా,
బాధలు బాపితివి నీవేనయ్యా, కన్నీరు తుడిచితివి నీవేనయ్యా. బాధలు బాపితివి నీవేనయ్యా, ఏ దాటలో నేను సస్తా అని చెప్పారు. యేసు క్రీస్తు నన్ను ముట్టిని స్వస్థపరిచిన తర్వాత వాళ్ళతో పరీక్షించుకుంటే వాళ్ళు చెప్పింది ఒకటొక మాట, ఈ అబ్బాయి శరీరంలో పామిషం లేదు, మనిషి రక్తం ఉందని రిపోర్ట్లు ఇచ్చారు. దేవునితో ఆ రోజుల్లో నేను ఏదైనా తింటే నా చేతి గోర్లు కానీ నా నోట్లు అంతే కింద పడిన నా ఎంగిలి పదార్థాలు ఎవరు తిన్న చచ్చిపోతారు. అంత ప్రమాదకరమైన ఈ విశ్వ మనిషిని యేసయ్య ఎన్నుకొన్నాడు, కోరుకున్నాడు, స్వస్థపరిచాడు. ఈ రాత్రి సజీవ సాక్షిగా ఈ ఊర్లో మీ ముందు నిలబెట్టాడు. ఆ సభలో ఉన్న మీలాంటి చెల్లెలు తమ్ముళ్ళు 15 మంది అన్న గుర్రప్ప శరీరంలో పామిషం లేదు మేము నమ్ముతున్నామని 15 మంది చెల్లెలు తమ్ముళ్ళు నేను తిన్న ఆహారం తిన్నాను. నేను తిన్న ఆహారం తినగాని ఆ 15 మంది అప్పటికప్పుడే అక్కడికక్కడే బతికే ఉన్నారు. దేవుని స్తోత్రం. చచ్చిపోయామన్నారా? ఇప్పుడు చెప్పండి, నాలో ఉన్న పామిషన్ తీసింది ఎవరో? శాసయ్య. ఈ భూమి ఆకాశము సముద్రం అందులో సర్వాన్ని కలిగించిన ఆది దేవుడు మహాదేవుడు ఈ ప్రపంచానికి ఒకే ఒక్క దేవుడైన యేసు క్రీస్తు ప్రభు నన్ను స్వస్థపరిచాడు. పరిగెత్తుకెళ్ళి మా నాన్న ఆంబోతంగనకి మా గూడు పూలకి నేను చెప్పుకున్నాను. నన్ను పరీక్షించి ఎలా పోయింది విషయం అన్నారు. మీరు దాదాపు 3 లక్షలు ఖర్చు పెట్టారు, నా రోగం పోలేదు, ఏ మందులకు ఏ మంత్రాలు పోలేదు. యేసు ప్రభు నమ్ముకున్నాను, పైసా ఖర్చు లేకుండా ప్రభు నన్ను స్వస్థపరిచాడు. మా నాన్న ఆంబోతంగన్న మా ఇంట్లోకి వెళ్ళి లబా దేబా దేబా లబా 4 మంత్ర పుస్తకాలు తీసుకొచ్చి నా కళ్ళ ముందు వేసి వాడిని కాల్ చేసి, మంత్ర శక్తిలో శక్తి లేదు, నిజమైన శక్తి నా కొడుకు మీసాగరప్ప దేవుడైన యేసుక్రీస్తులో ఉందని ఆ మాంత్రికుడు యేసయ్య నమ్ముకున్నాడు. దేవునికి స్తోత్రం. మా నాన్న ఆంబోతంగన్న యేసు నమ్ముకున్నాడు. మా పెద్దన్న చిన్నన్న పెద్దొద్దున చిన్నొద్దున పెద్దక్క చిన్నక్క పెనమ్మ చిన్నమ్మ ఏం కూడా ఏ పర్వాలేదు నా పరాలు 3 సంవత్సరాలు నా కన్నీళ్ళ ప్రార్థన ద్వారా యేసయ్య నా రక్త సంబంధులందరినీ ప్రభులో రప్పించాడు. దేవునికి స్తోత్రం. కుర్రు అనే వాళ్ళంతా యేసయ్య నమ్ముకున్నారు. నన్ను ఒక్క ఆర్గన్ వాయించకండి, నువ్వు ఒక్కడే కొట్టినాను, నీతో పనంతా 6 8 కొట్టినానా, 6 8 టేపు తీసుకొని 6 8 కొట్టు. ఆ ముసలిలో డ్యాన్స్ చేయాలి. మీ అందరి కోరిక ప్రకారంగా కోయి పాటలు ఇప్పుడు తీసుకోండి, వీడియోలు తీసుకోండి, పాటలకు తీసుకోండి, అంతే మాటలు తీసుకోండి. చప్పట్లు. కోయారే కోయి కోయి కోయా మారి సందమామా, కోయారే కోయి కోయి కో. ఎక్కువ పెట్టబోగలను, ఎక్కువ పెట్టదు, నాకు ఎక్కువ నచ్చదు. అయ్యొద్దు. ఒకసారి అలాగంటుండే ఒక ముసలి వెళ్ళిపోయింది, ఎవరి బాధ రాలేదు.
చప్పట్లు. కోయా వచ్చి నాకు తెలిసిన మీరు వస్తారని. ఈ పిల్ల భక్తులతో ఎక్కువైపోయింది. కోయారే కోయ్ కోయ్ కోయా హమారే సందమామ, కోయారే కోయ్ కోయ్ కోయా హమారే సందమామ. కోయ్ 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 అనండి. కోయ్ 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 కోయ్. భారతదేశంలో పండ్రా పాట అయిపోయిందిగా. భారతదేశంలో 18 రకాల పూర్తిగా వెనకబడిన జాతులు భాషలు, విలువలేని భాషలు. ఈ భాష ఎవరు మాట్లాడుకుంటారని మా వాళ్ళు అనుకునేవారు. నేను యేసు ప్రభువు కొత్తల్లో ఈ పూర్తిగా వెనకబడిన పనికి మాలిన ఈ భాష అన్నింటిలో యేసయ్య వాక్యం పెట్టుకొని రాసుకున్నాను. ఫిలిప్పీ 4:4 ప్రభునందు ఆనందించుడి. మరలా చెబుదును, కీర్తన 102లో సంతోషముతో యెహోవాను సేవించండి, ఉత్సాహగానం చేస్తూ ఆయన సన్నిధికి రండి. మీ దుఃఖమును సంతోషంగా మార్చేవాడు యేసయ్యే. ఇట్లాంటి మాటలన్నీ ఈ పాటలో పెట్టుకొని రాయబడిన పాట. ఇది తెలియక ఈ లిరిక్స్ అర్థం కానీ చాలామంది కులము లేదు, మతము లేదు, జాతి లేదు, భేదం లేదు, సినిమా వాళ్ళు లేరు, లేరు, ఈ లేరు, అందరూ ప్రతి ఒక్కరూ పాడుతున్నారు ఈ పాట. పాడినా వద్దా? పాడండి అన్నోళ్ళు చేతులెత్తండి. మీరు అందరు మొత్తానికి ఈ పాట కొలుసుకుంటారు. సరే, నాతో అందరు గట్టిగా చెప్పండి. నెట్ల దేకము తీసుకోండి అమ్మా, తీసుకోండి. నెట్ల దేకము అనండి. నెట్ల దేకము జాంచగవే, నెట్ల దేకము మసిరిగాలు, మంకరగాలు, పింగిరిగాలు, జాంచగండి రోయ్ కుర్రే. మీకు అర్థమైన అర్థము కాకపోయినా భక్తులారా నేను పాడతాను, బాబు కొడతాడు. మీరేం చేస్తారమ్మా? ఆ ముసలమ్మ 2 ఏళ్ళు కొడుతుందమ్మా. అది కూడా చప్పట్లమ్మా. ఎవరు చేతి వాళ్ళు గట్టిగా చప్పట్లు. నెట్ల దిగము జాంజకు యేసు, నెట్ల దిగము జాంజకు యేసు, నెట్ల దిగము. మదిరిగాలు, మంత్రగాలు, పింగిరిగాలు, జాంజగండు, మస్కోట్లు, మంకాలు, పింకుళ్ళు, జాంజగండు. అందరిసావా? కోయారే కోయ్ కోయ్ కోయా హమారే సంగమా, కోయారే కోయ్ కోయ్ కోయా హమారే సంగమా. కోయ్ 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 కోయ్. నేను కోయ్ కోయ్ అంటాను, మీరు కూడా కోయ్ కోయ్ అనండి. ఆ మధ్య ఒక సభలో ఒక ముసలి భక్తుడికి అర్థం కాక కోయ్ కోయ్ అనబోయి కోయ్ కోయ్ అన్నాడు. ఇదో పెద్ద ట్రోలింగ్ అయిపోయింది. చప్పట్లు. కోయారే కోయ్ కోయ్ కోయా హమారే సంగమా, కోయారే కోయ్ కోయ్ కోయా హమారే సంగమా. కోయ్ 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 కోయ్. రే రే లా రే రే లా రే లా రే రే లా రే రే లా 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 రే రే లా. కోయారే కోయ్ కోయ్ కోయా హమారే సంగమా, కోయారే కోయ్ కోయ్ కోయా హమారే సంగమా. కోయ్ 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 కోయ్. బండి బందోరే భయ్య బండి బందోరే, నిజమారే భయ్య బతన జమారే. యేసు జయ ప్రభు న్యా ధోకర్ జమారే, యేసు జయ ప్రభు న్యా ధోకర్ జమారే. బండి బందోరే భయ్య బండి బందోరే, నిజమారే భయ్య బతన జమారే. సఫల కొట్టండి, సఫల కొట్టండి. బాగా కొట్టాను, సోడ కొట్టాను. మర్యాదగా చేతులు పైకెత్తండి. ఈ పాటకు అర్థం చెప్తున్నా. ఎవరైనా చేతులు లేకపోతే పక్కోలు సహాయం చేసి వాళ్ళని ప్రోత్సహించండి భక్తులారా. ఈ పాటకు అర్థం, మోషే చేతులు ఎత్తినంత కాలం జయము కలిగింది.
ఈ సభల తర్వాత ఈ సభలకు వచ్చిన ప్రతి ఒక్కరికి, మాకు సేవకులు, మాకు మీకు మనందరికీ ఈ రోజు నుంచి దేవుడు గొప్ప జయమిచ్చునుగాక, గొప్ప జయమిచ్చునుగాక. ఇంతవరకు మన కుటుంబాలకి, మన వ్యక్తిగత జీవితాలకి మనతో వెంటాడుతున్న కీడులు, శోధనలు ఏ అగ్గిల్లో కాలిపోనుగాక, అపజయాలు ఏ అగ్గిల్లో కాలిపోనుగాక, గొప్ప జయము దేవుడిచ్చునుగాక, గొప్ప విజయం ప్రభించునుగాక. ఆపకుండా చేతులు పైకెత్తి గట్టిగా సపర్లు, బండి బండి ఒరే భయ్యా బండి అడిగించుకోండి, బండి బండి ఒరే భయ్యా బండి బండి ఒరే, ఇది నిజమారే భయ్యా బది నిజమారే. సపర్లు కొట్టండి, నేను సపర్లు కొట్టండి. చేతులు చేతులు పైకెత్తలా, చెప్పండి. సపర్లు కొట్టండి, నేను సపర్లు కొట్టండి. చేతులు సపర్లు కొట్టండి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. బాగా కొడుతున్నాను. అది కోయి దెబ్బ, కరెక్ట్ దెబ్బ అది. ఇది క్రిస్మస్. ఇది ఎవడైనా నాలాగా రోగి అయి చచ్చిపోతుండే ప్రభు స్వస్థపరిచి ఆరోగ్యం ఇస్తే వాడు కృతజ్ఞతతో యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన రోజే నిజమైన క్రిస్మస్ ఆనందము. ఈ రాత్రి ఇంకా బాప్తిసం పొందిన వారు అందరూ యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే మీ కుటుంబానికి నిజమైన క్రిస్మస్ వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్ చెప్పండి అమ్మా. కోయా రే కోయ్ కోయ్ కోయా హమారీ సందమా, కోయా రే కోయ్ కోయ్ కోయా, కోయ్ 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 కోయ్, హిజలక హిజక హిజలక హిజక హిజలక హిజక డింగర్ 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 డింగర్. చాలే, లాస్ట్లో పడతా, లేకపోతే పారిపోతాడు. కూర్చోండి రా, కూర్చోరా, నాకని తెల్లగున్నావు, కూర్చో. కానీ భలే దాక్కుంది ఎత్తున్నాను నాన్న. దిక్కు ముక్కు లేని గతి లేని నన్ను, అసలు కనీసం మనుషులు కూడా పనికిరాను నన్ను. కీర్తన 113 ప్రకారంగా పెంట కొప్పుల మీద నుండి దేవుళ్ళను పైకెత్తి దేవుడు దేవుని స్తోత్రం. కనీసం మీ ఇళ్ళ ముందు నిలబడి అర్హత లేని నన్ను యేసయ్య మీలాంటి గొప్పవారి ముందు నిలబడి నా ప్రభు నాకు చేసిన మహోపకారాలు చెప్పుకునే భాగ్యం దేవుడిచ్చాడు. దేవుని స్తోత్రం. నాకు వివాహం జరిగింది, చక్కని భార్యని దేవుడిచ్చాడు. దేవుని స్తోత్రం. పాటగా తినాన మాటలు వద్దు, మంచోడి కూర్చో. అటు వెనకన్న కింద పడతాయి, జాగ్రత్తగా కూర్చోండి. చక్కని భార్యని దేవుడిచ్చాడు, ముగ్గురు పిల్లల్ని దేవుడిచ్చాడు, 2 కొడుకులు, 2 కూతుళ్ళు, బాబు చనిపోయాడు, 2 కూతురికి పెళ్ళి అయిపోయినాయి. పెద్ద అమ్మాయి పెద్దల్లుడు, 2 పాస్టర్మ గుడివాడలో ఏరియాలో. చిన్న కూతురు చిన్నల్లుడు విజయవాడ చిన్న జాబులు చేసుకున్నాను. పెద్ద అమ్మాయికి 2 బాబు పాప, చిన్న అమ్మాయికి 2 పాప. దిక్కు ముక్కులేని గతిలేని నేను రోగునై చచ్చిపోతుంటే యేసయ్య వచ్చి నన్ను బాగు చేసి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి చక్కని ఎప్పుడు కూడా కొట్టని భార్యని దేవుడిచ్చాడు. దేవుని స్తోత్రం. పెళ్ళైన కాడి నుంచి ఈ రోజు వరకు నన్ను ఒక్కసారి కూడా నా భార్యను కొట్టలేదు. నా ఆనందం ఎప్పుడు మనుషులు ఎక్కడికి వెళ్తున్నావురా, ఏ ఊరిలో ఉన్నావో వీడియోస్ చూపించి ఎప్పుడు అనలా. అనుమానం లేని భార్యని దేవుడు నాకు ఇచ్చాడు. అనుమానం ఉన్న భార్యలందరికీ అనుమానం పోవునుగాక. మరి మగవాళ్ళకు చెప్పే, మగవాళ్ళకు ఉన్న అనుమానం అంతా పోవునుగాక. ఎంతవరకు పిచ్చ కొట్టుకుని అత్తాకోళ్ళు కలిసిపోదురుగాక. పైకి కనపడకపోయినా ఇళ్ళల్లో మూతులు పగలు కొట్టుకునే భార్య భర్తలు కలిసిపోనుగాక. పిచ్చ కొట్టుకునే పాస్టర్ గారులు కూడా కలిసిపోనుగాక. పాస్టర్ గారులు కొట్టుకుంటారా? అప్పుడప్పుడులే. విశ్వాసులు కలిసిపోనుగాక. అన్ని సంఘాలు సర్వత్ర సంఘమంతా కలిసిపోనుగాక.
రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన క్రైస్తవ నాయకుడు మన దేశాన్ని పరిపాలించునుగాక. అమ్మా, అయితే దిక్కు ముక్కులేని గతిలేన్నాను. దేవుడు కనికరించి 84లో ప్రభు స్వస్థపరిచాడు. 89 నుండి పూర్తిగా సేవకు అంకితమయ్యాను. మన భారతదేశంలో ఒక్క జమ్మూ కాశ్మీర్ తప్ప ఇండియా మొత్తం తిరిగి దేవుని పరిసరలో ఉన్నాను. జమ్మూ కాశ్మీర్ వెళ్ళేవాడిని కానీ అక్కడ బాంబులు ఎక్కి వేస్తున్నారని నన్ను ఎవడో తీసుకెళ్ళలేదు, నేను వెళ్ళలేదు. వెళ్ళకపోవడం మంచిదైంది, లేకపోతే నన్ను వేసుకోను. నేను కోయి అన్నా సరే వేసుకోవాలి, వాళ్ళు కోయి వేసుకోలు. అట్టి రీతిగా దేవుడు కాపాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు. 18 సంవత్సరాలు రోగినై బలహీనున్నాయి పూర్తిగా వంగిపోయి కుటుంబానికి, నా జీవితానికి, నా పరిస్థితులను వంగిపోయి చచ్చిపోతున్న నన్ను యేసయ్య నన్ను చూసి పిలిచి నిలబెట్టి 40 సంవత్సరాలని సేవలో వాడుకుంటున్నాడు. ఈ మన చదువుకున్న అమ్మాయి కూడా ఎన్ని సంవత్సరాలు? అమ్మాయికి రోగమే 18 సంవత్సరాలు దెయ్యం బట్టి నడువంగిపోయింది. నడువంగపోవడం అంటే కుటుంబంలో ఆర్థిక పరిస్థితులన్నీ. నా కరెంట్ అదంతా ఏం కాదన్నా. మొన్న సభలో మీటింగ్ వెళ్ళాను. ఇలాగే పిల్లలు వచ్చేసరికి కరెంట్ షాక్ కొట్టింది. సరే కూర్చోండిరా, సరే కూర్చోండిరా. పూర్తిగా నీ జీవితం ఉంగిపోయిందా? ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా నీ కుటుంబంలో వంగిపోయిన జీవితాన్ని దేవుడు నిలబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నన్ను నిలబెట్టిన దేవుడు మిమ్మల్ని నిలబెట్టును గాక. ఆమేన్ చెప్పండి అమ్మా. మనుషులు పడగొడతారు, మన దేవుడు చేస్తాడమ్మా. చూడండి ఒక మాట, కీర్తన 145 కీర్తన తీయండి, బైబిల్ తీయండి. 145 కీర్తన 14 వచనం. పడిపోయిన వారందరినీ ఉద్ధరించే దేవుడు, కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు. గట్టిగా సప్పలు కూడా అందరూ ఆగండి. మీ పక్కలకు ఒక మాట చెప్పండి, మన దేవుడు కృంగిపోయిన వారిని, తర్వాత పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు అని పక్కకు చెప్పండి అమ్మ. పక్కకు చెప్పండి అమ్మ, చెప్పండి. ఆ ముసలమ్మతో ఎవరు మాట్లాడతారా? ఆమెకి ఎవరు పడదమ్మా? చెప్పుకోండి, పక్కలు చెప్పుకోండి అన్న. మన దేవుడు పడిపోయిన వారిని, కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు. ఈ రోజు నుంచి నిన్ను లేవనెత్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేంట్లో పడిపోయే బిడ్డ కుమారుడా? నీ వ్యాపారంలో పడిపోయావా? శరీరంగా పడిపోయావా? ఆర్థికంగా పడిపోయావా? అప్పుల్లో పడిపోయావా? దేంట్లో పడిపోయావో లేవనెత్తి సభలు, ఈ సభలు. దేవునికి స్తోత్రం. నువ్వు మామూలుగా రాలేదు, నిన్ను దేవుడి రాత్రి లేకపోతున్నాడు. ఎక్కడెక్కడో పుట్టినా, అడవిలో పుట్టి చచ్చిపోయి నన్ను దేవుడు లేపాడు. మీ కళ్ళ ముందే ఎంత దేశం మొత్తం తిప్పుతున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. 40 సంవత్సరాలు నిలబెట్టాడు నన్ను. పడిపోయి నన్ను, కుంగిపోయి నన్ను నిలబెట్టాడు. ఇంకొక మాట చెప్పనా మీకు? చెప్పొచ్చా? టైం ఉందా అయ్యా? చెప్పొచ్చా అమ్మ? చెప్పమంటారా? ఇంకా